బాబిలాన్ బుక్లో ఇది 5వ నియమం మామ. నీ ఇంటిని లాభదాయకమైన పెట్టుబడిగా చేసుకో. చాలామంది ప్రజలు అద్దె ఇళ్లలో ఉంటారు. ప్రతీ నెల ఇంటి యజమానికి అద్దె చెల్లిస్తారు. ఆ అద్దె డబ్బు ఎప్పటికీ వాళ్లది కాదు. ఇంటి యజమాని సంపద పెరుగుతుంది, కాని అద్దెదారుడు ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. ఆర్కాడిలా చెప్తాడు, ఒక మనిషి తన జీవితంలో చాలా సంవత్సరాలు అద్దె చెల్లిస్తాడు. ఆ మొత్తం డబ్బుతో ఒక మంచి ఇల్లు కొనొచ్చు. సొంత ఇల్లు ఉంటే అది నీ సంపదలో భాగమవుతుంది. నీ కుటుంబం సురక్షితంగా, గర్వంగా ఉంటుంది. ఆ డబ్బు నీ పెట్టుబడికి వాడచ్చు. అద్దె ఇస్తూనే ఉంటే ఆ డబ్బు ఇంటి యజమాని జేబులోకి వెళుతుంది. సొంత ఇల్లు కొన్నవాడు మాత్రం ధనవంతుడిగా మారతాడు. ఎందుకంటే ఇల్లు విలువ పెరిగి అది లాభమిస్తుంది. ఆర్కాడంటాడు, సొంత ఇల్లు ఉన్నవాడు నిజమైన స్వేచ్ఛ, గౌరవం పొందుతాడు. అది నీ సంపదను పెంచే గొప్ప పెట్టుబడి. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ.